LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలుగుదేశం నాయకులు దొంగ నాటకాలు బయటపడ్డాయి. టీడీపీ కార్యకర్త చేసిన పనిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలని తెలుగుదేశం నాయకులతో పాటు ఎల్లో మీడియా అష్టకష్టాలు పడుతోంది. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పుష్ప 2 డైలాగ్తో ప్లక్కార్డు చూపించిన బొల్లెద్దు రవితేజ కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త. ఎన్నికల ముందు బొల్లెద్దు రవితేజ కుటుంబంతో పాటు అతని బంధువులు పెదకూరపాడు తెలుగుదేశం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో బొల్లెద్దు రవితేజకు సభ్యత్వం కూడా ఉంది. వాళ్ల కుటుంబ సభ్యులంతా టీడీపీలో చేరిన సమయంలో దిగిన ఫోటో కూడా బయటపడింది. ఇన్ని ఆధారాలు పెట్టుకొని తెలుగుదేశం నాయకులంతా బొల్లెద్దు రవితేజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటూ విష ప్రచారం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన విజయవంతం కావడంతో పూర్తిగా తెలుగుదేశం పార్టీలో ఎందులో వణికిపుడుతుంది, ఏం చేయాలో అర్థం కాక విష ప్రచారం చేయడం మొదలుపెట్టింది. నిన్న పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఒక యువకుడు ఒక సినిమా డైలాగ్ కు సంబంధించిన ఫ్లెక్సీ పట్టుకుని నినాదాలు చేశారు. అయితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో వేట తలను నరికినట్టు నరుగుతామంటూ ఒక్కొక్కడిని నరుగుతామంటూ ఆ ఫ్లెక్సీ చూపించి తెలుగుదేశం నాయకులు ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా బరి తెగిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. అయితే దీని మీద వాస్తవాలు కనుక పరిశీలిస్తే పూర్తిగా రవితేజ ఎవరైతే ఈ ఫ్లెక్సీ పట్టుకుని చూపించారో అతను తెలుగుదేశం నాయకుడు. ఆయన పెదకూరపాడు నియోజకవర్గం కోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన వ్యక్తి. ఇతను తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎన్నికల ముందు ఇతను కుటుంబంతో పాటు బంధువుల కుటుంబం మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటున్న భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యాడు. తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యి నిన్న అక్కడికి వచ్చి అది చూపించాడు. దీనికి సంబంధించి అతను పక్కాగా తెలుగుదేశంలో ఉన్నాడు అని చెప్పడానికి పూర్తిగా తెలుగుదేశం సభ్యత్వానికి సంబంధించిన ఐడి కార్డు కూడా ఉంది. వాళ్ళ బంధువులు వాళ్ళ తండ్రి భాష్యం ప్రవీణ్ తో ఉన్న ఫోటోలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వీటన్నిటిని పరిశీలించకుండా తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక విష ప్రచారం చేస్తుంది. తెలుగుదేశం కార్యకర్తే ఆ ఫ్లెక్సీని చూపిస్తే కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూపించారు అంటూ విష ప్రచారం చేస్తుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంటుపడుతూ ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.